హే హాయ్ హలో ఆదాబ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు భయ్యా? మనమైతే చాలా 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 బాగున్నాము. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఈ మోటో బ్లాగ్స్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి అయితే వస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మన ఛానళ్ళతో వస్తూ ఉంటాయి. సో థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు మీకు ఏ విషయం గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నాం అనే విషయం. సో రైట్, తెలంగాణ ప్రభుత్వం అయితే సంచలనాత్మకమైన ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే పేద ప్రజలకైతే రేషన్ కార్డ్స్ ఇవ్వాలనుకొని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అక్టోబర్ 2 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అందరూ. మేబీ నాకు తెలిసి ఆన్లైనే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే మనకు రిసిప్ట్స్ గట్రా వస్తాయి, స్టేటస్ గట్రా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే నేను అనుకుంటున్నాను. మరి ఆల్మోస్ట్ నాకు తెలిసి తెలంగాణలో ఒక 10 years నుంచి రేషన్ కార్డ్స్ అయితే అప్లై చేయడానికి అయితే రాలేవు ఆప్షన్స్ అయితే, ఎందుకంటే కొంతవరకు సక్సెస్ అయింది, మిగతా వరకు అయితే సక్సెస్ అవ్వలేదు. సో ఎవరికైతే రేషన్ కార్డ్స్ అయితే లేవో వాళ్ళైతే రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈసారి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా భావించి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకుంటాం, బాగుంది. మరి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ వస్తాయంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ అయితే రావండి. కొన్ని గైడ్లైన్స్ ప్రకారంగా అయితే అప్లై చేయాలి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేషన్ కార్డు కావాలనుకోండి, రేషన్ కార్డు కావాలనుకుంటే నా దగ్గర కార్ ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది హోమ్ ప్లేట్ కార్ ఉండొద్దు. ఇంకోటి ఏంటంటే నా పేరు మీద ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్స్ అయితే ఉండొద్దు. అలాంటి పక్షాన్ని ఏమవుతుందంటే రేషన్ కార్డ్ అయితే రిజెక్ట్ అయిపోతుంది, తర్వాత మనం అప్లై చేసినా కూడా వేస్ట్ అవుతుంది. మరి ఎవరు అప్లై చేయాలంటే ఎవరికైతే సబ్సిడీ అయితే అవసరం ఉందో వాళ్ళకంటే పవర్టీ లైన్ కన్నా ఎవరైతే తక్కువగా ఉంటారో వాళ్ళకైతే కంపల్సరీ రేషన్ కార్డ్ అయితే వస్తుంది. ఇంకా లాస్ట్ ప్రభుత్వం అయితే కొన్ని మిస్టేక్స్ అయితే చేసేసింది రేషన్ కార్డ్ ఇష్యూ విషయంలో అయితే. బట్ ఈసారి ఉన్న ప్రభుత్వం అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని గైడ్లైన్స్ ప్రకారంగా అయితే రాబోతుంది. ఆ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారంగా చేస్తే ఏమవుతుంది అంటే ఫిల్టరైజేషన్ అవుతుంది, ఎవరు అప్లై చేస్తే ఎవరికి వస్తుంది, ఇంకా దాంట్లో ఎవరు ఎలిజిబుల్ ఉన్నారనేది. దాన్ని బట్టి మనకు ఆ రూల్స్ ఎప్పుడైతే మనము చదువుతామో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది, మేము ఎలిజిబుల్ కాదా, మేము ఎలిజిబుల్ అన్నా అని. దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసేసుకుంటారు మాకు రాదు అని. సో ఇలా చేయడం వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరికైతే నిజంగా జెన్యున్గా సబ్సిడీ అవసరం ఉందో వాళ్ళకి మట్టుకైతే కంపల్సరీ ఈ రేషన్ కార్డ్స్ అయితే కంపల్సరీ యూస్ఫుల్ అవుతాయండి. మరి ఎవరు ఆ కోణంలో ఉన్నారో అనేది ఒకసారి ఆలోచించుకొని అప్లై చేసేసుకోండి, ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఆఫ్టర్ వెయిటింగ్ ఎ లాంగ్ ఇయర్స్ అనమాట, వెయిటింగ్ ఎ లాంగ్ గ్యాప్ అనమాట. సో యూటిలైజ్ చేసేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీ. ఇంకో విషయం ఏంటంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 30 to 40% రేషన్ కార్డ్స్ మట్టుకే హైదరాబాద్లో ఉన్నాయి, అంటే ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నాయి. మిగతా వాళ్ళకైతే లేవు. ఎవరికైతే లేవో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్టోబర్ 2కి మనకు ఆన్లైన్ అయితే స్టార్ట్ అవుతుంది, అంటే అప్పటి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అందరూ. మరి ఈ గ్యాప్ లోపల ఇంకా కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తాయి అంటే లైక్ క్యాబినెట్ మీటింగ్ ఒకటి ఉంటుంది, ఇంకా రేషన్ కార్డ్ ఇష్యూ చేసే విషయంలో ఏమైనా చేర్పులు ఏమైనా అవసరం ఉంటే మినిస్టర్స్ చర్చించి మనకైతే అప్డేట్ అయితే చేస్తారు, సోషల్ మీడియాలో మనకు వచ్చేస్తుంది. అలా వచ్చింది కాకుండా నేను కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. నాకు తెలిసి ఈ వీడియో కొంచెం ఉపయోగపడుతుందని నేను ఈ విషయం మన వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి, ఇంకా మరిన్ని రేషన్ కార్డ్కి సంబంధించిన వీడియోస్ గురించి 100% అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా నాకు తెలిసి కొన్ని డేస్ మట్టుకే ఉంది. సో అప్పటి వరకు ఏమైనా కొత్త అప్డేట్స్ ఉన్నా నేను కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే నేను చేస్తాను. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ చూస్తుండండి. కీప్ వాచింగ్ కేఈ మోటో బ్లాగ్స్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్.